సో గాయస్ షెడ్ లోపలికి వచ్చేసినాం చెప్పినా కదా. సో ఇది మనది. అసలు ఈ విగ్రహం ఎందుకు వద్దన్నారంటే ఇట్లా విట్లనేమో 20 feet గ్యాప్లు. అందరం అయితే బయటికి వెళ్ళినాం, చాయ్ తాగడానికి వెళ్తారు అందరు, చాయ్ బ్రేక్. మన వాళ్ళు అయితే ఆయన ఓనర్తో మాట్లాడుతున్నారు. వీళ్ళు రాత్రి వచ్చారంట బెంగళూరు నుంచి. ఇన్నే వండుకోరు ఇవన్నీ వేసుకొని. హాయ్ గైస్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మీరు ఎప్పటి నుంచో చూస్తున్న, అంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వ్లాగ్ అది వచ్చేసింది అనమాట. అదే మన బడంగపేట్ పెద్ద వినాయకుని ఆగమన్ వీడియో. సో నేను కొంచెం జల్దీలో ఉన్నా, అంటే అందరూ వెళ్ళిపోయినారు కొంచెంమంది. ఇప్పుడు వరుణ్ అన్న ఉంటాడు. సో వరుణ్ అన్న పిలిచిన అనమాట. వాళ్ళు పెద్ద గణేషన్ షెడ్, బడంగపేట్ గణేషన్ షెడ్ దగ్గర ఉన్నారు. సో ఆడికి వెళ్తుంది ఇప్పుడు. అంటే సీదా పోవచ్చు, బట్ మధ్యలో ఒక ఫంక్షన్ అవుతుంది. నేను ఒక గల్లీ తీసుకొని పోతాను అనమాట. సో ఆడికి పోయినాక మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏముంది ఏంది కథ అని ఈరోజు. సో గైస్, మనం పెద్ద గణేషన్ షెడ్ దగ్గరకు వచ్చేసినాము. ఇది మెట్లు ఉంటాయి కదా, మెట్లన్నీ పలగొట్టేసి మంచిగా ర్యాంప్ అది కట్టించేసారు. అండ్ ఈరోజు 15th August, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అయిపోయింది. ఇక కార్లు కూడా రెడీ అయిపోయినాయి. అన్న వాళ్ళు కూడా ఉన్నారు, వరుణ్ అన్న అందరూ వచ్చేసినారు. ఇంకా కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతాం. సరే గైస్, స్టార్ట్ అయిపోతున్నాం. సో మీకు వాయిస్ ఓవర్ ఇస్తాం మ్యాక్స్. సో గైస్, షెడ్ దగ్గర వచ్చేసినాం. క్లైమేట్ కూడా మస్తు ఉంది. సో లోపల షెడ్లో పట్టుకుందాం. డేంజర్ ఉంది మొత్తం వాటర్ అయిపోయింది. సో గైస్, ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే అందరూ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో బ్లూ కలర్ది శివుంది పెట్టారు కదా విగ్రహం. అది కాదనమాట మనది. ఈసారి లాస్ట్ ఇయర్ ఏదైతే విగ్రహం ఉందో సేమ్ అదే విగ్రహం, కలర్ చేంజ్. సో లోపలికి చూపిస్తాం మీకు. సో గైస్, షెడ్ లోపలికి వచ్చేసినాం చెప్పినా కదా. సో ఇది మనది లాస్ట్ ఇయర్ మోడల్. మిగతా అన్నీ ఈ బ్లూ కలర్ మోడల్స్ ఉన్నాయి, చూసుకోండి. మొత్తం అంతా ఇవి డైస్ ఉన్నాయి బ్లూ కలర్ దానివి. మనది ఇంకా పెయింటింగ్ కాలేదు. సో వెయిటింగ్, అందరు వచ్చినారు. సో దానికి కూడా పెయింటింగ్ అవుతుంది ఆ విగ్రహానికి. ఈ విగ్రహం కూడా ఇప్పుడు ఐస్ వేస్తున్నాడు. ఈజీగా 2 గంటలు పడుతుంది ఇంకా పోవడానికి. ఇంకా ఇది బెంగళూరు వాల్ అంటే అన్న వాళ్ళది. ఇది బెంగళూరు వాల్ అంటే బెంగళూరు నుంచి వచ్చారు వీళ్ళు. ఇప్పుడైతే ఐస్కి పెయింటింగ్ వేస్తారు, అక్కడ సైడ్ హెయిర్ వేస్తున్నారు. మన వాళ్ళందరూ వచ్చినారు, వెయిట్ చేస్తారు. ఇంకా మినిమం 1 hour, 1.5 hours ఎక్కువనే పడుతుంది. ఇంకా ఒకసారి మనం లోపలికి పోయి వేరే విగ్రహాలు చూద్దాం. సో గైస్, చెప్పినా కదా ఈ వినాయకుడు బెంగళూరు పోతున్నాను. ఇగో వీళ్ళే అనమాట. రాత్రి వచ్చి ఇగో ఈయనే ఇది వేసుకొని వండుకున్నారు. సో చూసుకోవచ్చు, ఇంత డెడికేషన్ ఉంటుంది గణేషన్ కోసం. బెంగళూరు నుంచి వచ్చి ఈయనే కవర్ వేసుకొని వండుకున్నారంట. ఇగో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. అసలు దేనికి కలర్ కూడా కాలేదు. దగ్గర షెడ్లో ఒక 15 దాకా ఉన్నట్టే, 15+ ఉన్నాయి విగ్రహాలు. అవే సేమ్ బ్లూ కలర్వి. సో ఎప్పుడైతుందో ఏమో, ఇంకా తిప్పి కొడితే 15 రోజులు లేవు గణేషన్ పండుగకి. సో చూడాలి ఏమవుతుంది వీళ్ళది. సో ఫస్ట్ అన్నిటికంటే ముందు మనకు చూడాలి. మనోళ్ళు రెడీ అవుతుంది. దీంట్లో వైట్ పెయింట్ ఉంది, అది ఆ మిషన్లో పోసుకొని పెయింటింగ్ దాంట్లో పోసుకొని కలర్ కొడుతున్నారు. సో ఇటది కలర్ కొడుతున్నారు. ఇక మొత్తం పెయింటింగ్ సామాన్ అంత ఇన్నే ఉంది. సో ఇక మన వాళ్ళు ఈ విగ్రహం ఎందుకు వద్దన్నారంటే ఇట్లా విట్లనేమో 20 feet ఉంది, హైట్లోనేమో 19 feet ఉంది. ఇట్లా 20 feet ఉండడం వల్ల మనకైతే చాలా ఇబ్బంది అవుతుంది నిమజ్జనం తీసుకునేటప్పుడు. ఇక అన్నిటికి తాకుతుంది అనమాట, ఇట్లా సైడ్స్ తాకుతాయి. సో ఇక మలక్పేట్ల ఇంకా ఈసారి కొత్తగా మనకి సైదాబాద్లో ఫ్లైఓవర్ పడుతుంది కదా. సో పట్టదు మ్యాక్సిమం, గణేశుడు పట్టదు అనుకుంటా. ఆ రూట్ నుంచి అయితే తీసుకోవరు. సో చూడాలి ఈసారి నిమజ్జనానికి ఏ రూట్ నుంచి తీసుకెళ్తారో. అది మనకు తెలియాలంటే ఇక నిమజ్జనం రోజు వరకు వెయిట్ చేయాలి మనం. మన వాళ్ళు అయితే ఆయన ఓనర్తో మాట్లాడుతున్నారు. మన వాళ్ళు అందరూ డిసప్పాయింటెడ్ చాలా. అంటే కాన్వే ప్లాన్ చేసినుండే అన్ని కార్లతోని, బాలాపూర్ చౌరస్తా నుంచి బడంగపేట్ షెడ్ దాకా కాన్వే ఇట్లా అన్ని కార్లతో ర్యాలీ తీద్దామని ప్లాన్ చేసినారు. 1:45 అనుకున్నారు, బట్ ఇప్పటికే టైం 4 అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో, ఏ టైం అవుతుంది, ఏంది ఏం కథ అనేది. మిషన్ స్టార్ట్ చేసిండు అంటే ఫ్రెష్ అవుతున్నట్టు మొత్తం. ఇక పాత ఇట్లా గట్టిగా ఉంది కదా, ఇట్లా మొత్తం ఇట్లా లూజ్ అయ్యి ఫ్రెష్ అవుతుంది గడ్డి. టైం వచ్చేసి 5:20 అవుతుంది. షెడ్ కూడా నిండిపోయింది అందరితోని. మన వాళ్ళు ఇప్పుడు చాయ్ బ్రేక్ తీసుకుందామని బయటికి వెళ్తారు అందరూ. చాయ్ బ్రేక్ తీసుకొని వస్తాం.
మన గణేషన్కి అయితే ఐస్ అయిపోయింది, ఆడ బొట్టు అయిపోయింది. ఇప్పుడు దానికి జ్యువెలరీ అయితే వేస్తున్నారు, అంటే గోల్డ్ వేస్తున్నారు. గోల్డ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ పంచ కూడా ఉంది, చూడాలి. గ్యాప్లు అందరం అయితే బయటికి వెళ్ళినాం, చాయ్ తాగడానికి వెళ్తారు అందరు. చాయ్ బ్రేక్. మొత్తం మనోళ్ళే నిండిపోయారు. మెహఫిల్కి వచ్చినాం అనమాట. సో చాయ్ ఇంకా సమోసాలు నడుస్తున్నాయి అందరు. సో గైస్ ఇక అక్కడ చాయ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక షెడ్ దగ్గరికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక అందుకని లోపలనే కూర్చున్నాం కొంచెం సేపు. సో గైస్ వర్షం అయితే తగ్గిపోయింది, ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ లోపలికి. సో వర్క్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. నేను 2 గంటలు పడతాను కానీ 3-4 గంటలు పడుతుంది. సో లోపలికి చూపిస్తాను మీకు ఎంతవరకు వచ్చింది అనేది. వర్క్ పంచకి పెయింట్ వేస్తుందండి ఇప్పుడు. సో గాయస్ మేము పోయినాక ఇటు ఏం పని ముట్టుకోలేదు. ఇప్పుడు వచ్చినాక పంచ స్టార్ట్ చేసిండు. గ్యాప్లా దీనికి వేసేసిండు, దానికి బ్లూ కలర్ వేసేసిండు. మళ్ళీ లేట్ అవుతుంది మాకు. ఇంకా దీనికి గోల్డ్ కూడా వేయలేదు. గోల్డ్ ఏమంటే దీనికి ఏదో బ్రౌన్ కలర్ ఏదో వేసిండు. ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయించారు, కలర్ దేనికి పోయిండు. ఏదో అవుతుంది మొత్తం ఆగం అవుతుంది. ఇంకొక 20 నిమిషాలు అయిన తర్వాత ఇంకా గోల్డ్ పెయింట్ అయితే తీసుకొచ్చి మిక్స్ చేసి ఇక మిషన్ లేసి అయితే కొట్టడం స్టార్ట్ చేసిండు. ఇది జరా గోల్డ్ లాగా కొడుతుంది అనమాట, కొంచెం షైనింగ్ వస్తుంది. సైడ్కి చూసుకోండి, చేతిలో మొత్తం బ్రౌన్ కలర్ వేసింది ఫస్ట్. సో గైస్ ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. సో చూసుకోండి, నేను వచ్చింది 1:30కి వచ్చిన, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా 8:30 అవుతుంది టైము. సో అసలు ఏమైంది ఏంది ఏం కథ అని ఇంటికి పోయినాక ఒక వీడియో తీసిన, క్లిప్ యాడ్ చేస్తా. సో గైస్ టైం వచ్చేసి 11:30 అవుతుంది, ఇంకా రాలేదు గణేశుడు. నేను ఇంటికి 9:30కి వచ్చేసిన, ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో ఇంతసేపు వెయిట్ చేసిన గణేశుడు వస్తే వీడియో తీసి మీకు చూపిద్దామని. నేనైతే ఇంటికి వచ్చేసిన గైస్, కానీ మనకైతే ఆ వీడియో క్లిప్ వచ్చింది గణేశుడు వచ్చేది. గణేశుడు బడంగపేట్కి 2:33 midnight 2:33 మధ్యలో వచ్చింది అనమాట. సో ఆ వీడియో క్లిప్ వచ్చింది మన దగ్గరికి. నేను మాట్లాడుతున్న ఈ క్లిప్ అయిపోయాక అది యాడ్ చేస్తా, చూడండి, మిస్ కాకండి. సో ఈ టైం అయింది. అసలు ఏమనుకున్నామంటే 1:40కి వెళ్ళిపోయి 3:34 వరకు వచ్చేసి బాలాపూర్ చౌరస్తా నుంచి బడంపేట్ గణేషన్ షెడ్ వరకు 30-40 కార్లతోని కాన్వే తీద్దాం అనుకున్నాం. 30-40 వరకు వచ్చి సో 4 o'clockకి కాన్వే తీద్దాం అనుకున్నాము. బట్ 11:30 అవుతుంది, ఇంకా గణేశుడు రాలేదు. 7 వరకు వచ్చిన మధ్యలో సగం దూరం కూడా వచ్చినో రాలేదో తెలియదు. ఇప్పుడు ఫోన్ చేసి అరే ఇక్కడికి వచ్చినాం రా అని చెప్తే కూడా నేను పోయేటట్లేదు, ఫుల్ అలసిపోయినా.
సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యాక్సిమం మా గణేశుడు ఇంటి ముంగట గణేశుడు పెడతారు కదా గుడి ముంగట, సో అది సెలెక్ట్ చేసేదే ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గాయ్స్, అంటిల్ దెన్ బాయ్.